ద్వంద్వ సమాసం నేర్చుకున్నారు కదా. ఈరోజు మనం ద్విగు సమాసం గురించి తెలుసుకుందాం. ద్విగు సమాసం అంటే మొదటి పదం, మనకి సందులో రెండు పదాలు ఉంటాయి. ఏంటి? మొదటి పదాన్ని పూర్వపదం అంటారు, రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు. మొదటి పదం సంఖ్యను సూచిస్తే దాన్ని మనం ద్విగు సమాసం అంటారనమాట. మొదటి పదం ఏం సూచించాలి? సంఖ్యను, అంటే ఒక నెంబర్ను సూచిస్తే పూర్వపదం, మనం మొదటి పదాన్ని పూర్వపదం అంటారు, రెండవ పదాన్ని ఏమంటాం? ఉత్తర పదం అంటారు. ద్విగు సమాసం అంటే పూర్వపదం సంఖ్యని సూచిస్తే దానిని ద్విగు సమాసం అంటారు. ఉదాహరణకి నాలుగు దిక్కులు. ఇందులో మొదటి పదం అంటే పూర్వపదం ఏంటి? నాలుగు. ఉత్తర పదం ఏంటి? దిక్కులు. పూర్వపదం సంఖ్యను సూచిస్తే మనం ద్విగు సమాసం అన్నాం కాబట్టి ఈ నాలుగు దిక్కులు అనేది ద్విగు సమాసం అవుతుంది. ఈ నాలుగు దిక్కులు విగ్రహవాక్యం రాయాలంటే నాలుగు అను సంఖ్య గల దిక్కులు. తర్వాత పంచపాండవులు. పంచ అంటే ఐదు అనమాట. ఐదు అనేది నెంబరే కదా. ఐదు అను సంఖ్య గల పాండవులు. సప్తవర్ణాలు. సప్త అంటే ఏడు, ఏడు అనేది సంఖ్య కదా. ఏడు అను సంఖ్య గల వర్ణాలు. అలాగే మూడు కన్నులు. ఇక్కడ ఏంటి? పూర్వపదం మూడు. మూడు అనేది ఒక సంఖ్య కదా. సంఖ్య పూర్వపదంగా ఉంటే ఏ సమాసం అవుతుంది? ద్విగు సమాసం అవుతుంది. అప్పుడు మూడు కన్నులు మూడు అను సంఖ్య గల కన్నులు. అలాగే దశావతారాలు అని అంటారు. దశావతారాలు అంటే ఏంటి? దశ అంటే 10, 10 అని సంఖ్య గల అవతారాలు. అంటే మనకి డైరెక్ట్గా సంఖ్య ఇస్తే రాసేస్తాం. ఏకలింగం అని అన్నాడు అనుకుంటే, ఏక అంటే ఇక్కడ నెంబర్ లేదు కదా అనుకుంటాం. ఏక అంటే ఒకటి, ఒకటి అని సంఖ్య గల లింగం. అలాగే చతుర్వేదాలు. ఇక్కడ నెంబర్ లేదు అనుకుంటాం. చతుర్వేదాలు ఉంది. చతుర్వేదాలు అంటే 4. చతుర్ అంటే ఇంకా 4. చతుర్వేదాలు అంటే 4 అని సంఖ్య గల వేదాలు. ఎగ్జామ్లోని డైరెక్ట్గా మనకి మూడు కన్నులను ఇచ్చాడు అనుకోండి, 3 నెంబర్ ఉంది కాబట్టి 3 అని సంఖ్య గల కన్నులు ద్విగు సమాసం అని రాసేస్తాం. కానీ అలా కాకుండా త్రిలింగాలు అని ఇస్తాడు. అప్పుడు 3 అంటే ఎంత? 3. అప్పుడు 3 అనేది నెంబరే కదా. 3 అను సంఖ్య గల లింగాలు. అంటే ఇప్పుడు మీకు ఏమవుతుంది? ద్విగు సమాసం అంటే పూర్వపదం ఒక నెంబర్ సంఖ్య ఉంటే ఆ సమాసాన్ని మనం ద్విగు సమాసం అంటారు. ఉదాహరణకి పంచపాండవులు, సప్తవర్ణాలు, మూడు కన్నులు, చతుర్వేదాలు, త్రిలింగాలు, అష్టదిక్కులు. అష్టదిక్కులు అంటే అష్ట అంటే 8 అని సంఖ్య గల